హాయ్. సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. ఇక్కడ టాపిక్ వచ్చేసి మ్యాచింగ్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనము ఏదైనా ఒక థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే లైఫ్లో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లైట్ కలర్స్ అంటే ఇష్టం ఉంటుంది అనుకుందాం. సో ఆ లైట్ కలర్స్ ఇష్టం ఉన్న వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు తీసుకునే బట్టలు కావచ్చు, లేకుంటే వాళ్ళు ఇంట్లో వేసుకున్న రంగులు కావచ్చు, లేకుంటే వాళ్ళు తీసుకున్న వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక లైట్ కలర్డ్ అట్లాంటివి వాళ్ళు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఒక మ్యాచ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే కావాలని మ్యాచ్ పక్కన పెట్టి ఇది మ్యాచ్ అవుతుందా, రెడ్కి రెడ్, బ్లూకి బ్లూ అట్లా కాదు. బట్ వాళ్ళందరూ కూడా ఒక లైట్ కలర్స్ అనే ఒక థీమ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని లైఫ్లో అట్లా వాళ్ళు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాచ్ పెట్టుకున్నా, లేకుంటే ఆ ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, లేకపోతే లేడీస్ అయితే దుపట్టా వాటెవర్ వాళ్ళు ఏది చేసుకున్నా కూడా యాక్సెసరీస్ ఏవి బ్యాగ్ ఏది వేసుకున్నా కూడా అవన్నీ లైట్ కలర్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఒక థీమ్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది అంటే మ్యాచింగ్ అనేది డెఫినెట్గా ఎప్పుడైనా పక్కనే పెట్టుకొని అని కాదు, బట్ ఒక మైండ్లో మనకు ఒక థీమ్, ఒక లైట్ కలర్స్ ఆర్ ఒక థిక్ కలర్స్లో కొన్ని సార్ట్ ఆఫ్ కలర్స్ అట్లా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ మ్యాచ్ అయిపోతుంటాయి. డెఫినెట్గా దాన్ని మ్యాచ్ చేయాలని ఒక పని కాకుండా మనం ఏది తీసుకున్నా కూడా అవన్నీ ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంటాయి. సో అప్పుడప్పుడు ఇప్పుడు నేను కొన్ని సెలెక్ట్ చేసుకునే వాటిలో నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూసారు అది ఇది మ్యాచ్ అయింది, ఫ్రెండ్స్ చెప్పడం కాదు నాకే అనిపిస్తుంది, అరే ఈ వాచ్ కానీ లేకపోతే ఇవన్నీ మ్యాచ్ అయిపోయినాయి సడన్గా. అంటే అవన్నీ కూడా అనుకొని తీసుకునేవి కాదు, బట్ బేసిక్గానే అట్లా తీసుకోవాలనుకున్నాం కాబట్టి అట్లా. సో ఇక్కడ సరే మ్యాచింగ్ అబౌట్ క్లోత్స్ అండ్ ఇవన్నీ కాదు. ఇకపోతే సరే మ్యాచింగ్ రిగార్డింగ్ మెంటాలిటీ అనుకుంటే ఇప్పుడు మన మెంటాలిటీ ఎట్లా ఉందో దాని తగ్గట్టే కదా మన వ్యక్తులు కూడా మనకు, అంటే పరిచయమైన వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఒక బాండ్ కావచ్చు, అంటే ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆర్ ఫర్దర్ వాట్ ఎవర్ ద రిలేషన్, ఇవన్నీ కూడా అంటే మన సార్ట్ ఆఫ్ ఒక థీమ్లో, అంటే మనకు ఈ మెంటాలిటీ అంటే ఇష్టం, అంటే మనకు కొన్ని ఇట్లా థింక్ చేయడము, అంటే ఎయిదర్ వి థింక్ ఇట్ ఇన్ నారో మైండెడ్ వాళ్ళ, లేకుంటే మనం బ్రాడ్ మైండ్గా, లేకపోతే కొన్ని విషయాల్ని మనము బ్రాడ్గా తీసుకుంటామా, లేకపోతే కొన్ని విషయాల్ని లైట్గా తీసుకొని కొన్నిటిని అట్లా. సో ఇవన్నీ కూడా ఒక సార్ట్ ఆఫ్ మన థింకింగ్ ఒక ప్యాటర్న్ వెళ్తున్నప్పుడు, సరే మనకు అవతల మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే మన ఫ్యామిలీలో మనకు దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది కావచ్చు, సరే పేరెంట్స్ అంటే అన్ని విషయాల్లో మ్యాచ్ కాకపోవచ్చు, బట్ అంటే కాకపోవడం అంటే పేరెంట్స్ డెఫినెట్గా మ్యాచ్ అవుతారు. బట్ యాజ్ ద టైం కోసం వాళ్ళు ఏంటంటే అడల్ట్ అవుతున్న కొద్దీ వాళ్ళు గతంలో చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు మనల్ని వేరే విధంగా పెంచాలని చూడడము. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి ఇప్పుడు టైం బట్టి అప్డేట్ అవుతూ ఉంటేనేమో అది వేరే విషయము, లేకుంటే టైం బట్టి ఇట్లా బిహేవ్ చేయాలని అదంతా తీసుకుపోయి పిల్లల మీద రుద్దితే అది ఒక డిఫరెంట్ అవుట్పుట్ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ కొంచెం అంటే ఒక మెంటల్గా కొంచెం దూరం అవుతుంటారు అనమాట. ఎందుకంటే అప్పుడు ఫ్రెండ్స్ దగ్గర అవుతుంటారు, ఎందుకంటే దీస్ ఐడియాస్ ఆర్ నాట్ బీయింగ్ కాట్ అప్ బై పేరెంట్స్ అని అనుకుని వాళ్ళు ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం ఇట్లాంటివి. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, అంటే ఒక సార్ట్ ఆఫ్ మెంటాలిటీ, ఒక సార్ట్ ఆఫ్ థాట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మనకు అదే టైప్లో మనము వెళ్తున్నప్పుడు కూడా మనకు అట్లాంటి వాళ్ళే తారసపడుతుంటారు, అంటే రకరకాల వాళ్ళు ఎదురుపడుతుంటారు. బట్ వాట్ వీ సెలెక్ట్ అండ్ వీ ప్రొసీడ్ టు బీ ఇన్ ఎ రిలేషన్ ఆర్ బాండ్ అదేంటంటే మనకు అనువుగా ఉండేటాళ్ళు దొరుకుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా అందరి మెంటాలిటీ ఒకే టైప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆ సార్ట్ ఆఫ్ థింకింగ్ని మనము సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇట్లాంటి విషయాలు కూడా మనం పర్టికులర్గా ఉండాలి. అంటే ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్న కొద్ది మందినైనా ఒక మంచి ఫ్రెండ్స్ని తీసుకుంటే ఏంటంటే ఆ ఉన్న టైం మనం స్పెండ్ చేసిన కొంచెం సేపు అయినా, లేకుంటే ఏదైనా కూడా వేస్ట్ కాకుండా అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంతేగాని ఇక మెంటాలిటీ సెట్ కానప్పటికీ వాళ్ళు ఏదో నా క్లాస్మేట్స్ అనో లేకపోతే అది ఏదైనా అప్పుడప్పుడు ఎట్లుంటుందంటే, నేను 1-2 ఎగ్జాంపుల్స్ చూసాను. సరే అక్కడ ఇవి ఎక్కువ సార్లు కాకపోవచ్చు అందరి విషయంలో. అరే వాడు ఎంత కొట్టినా చేసిన వాడు నా ఫ్రెండ్ రా, ఏం అనలేను అన్నట్టు ఉంటుంది. ఏమనలేనంటే అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎందుకు ఉండడం అంటే, బికాస్ దిస్ పర్సన్ ఈజ్ మెంటల్లీ వీక్ కాబట్టి వదులుకోలేకపోతున్నాడు అంతే అనుకోవాలి. సో అది 1-2 కేసెస్ ఉంటాయి. మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అది నడుస్తుంటుంది. బట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్,
మనం ఎప్పుడైతే బట్టలు కానీ వస్తువులు కానీ ఇవన్నీ ఒక కలర్ మ్యాచింగ్ ఉండాలి అని ఒక థీమ్లో వెళ్తుంటామో, సో మన ఫ్రెండ్షిప్ కానీ మన రిలేషన్ కానీ మనకు ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలి అనే థీమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని అదే విధంగా మనం మెంటల్గా పోవచ్చు. దెన్ ఇట్ విల్ గివ్ అ గుడ్ సార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది. ఇక అది లేనప్పుడు మనకు సెలెక్షన్లో ఇబ్బంది అవుతుంది, ఇటు వ్యక్తులతో మనకు ఒక రిలేషన్లో ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెన్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ సెలెక్టింగ్ ద థింగ్స్ ఇన్ అ పర్ఫెక్ట్ థీమ్, అప్పుడు అన్నీ మ్యాచ్ అవుతుంటాయి అన్నమాట. కలర్స్ మ్యాచ్ అవుతుంటాయి, వస్తువులు మ్యాచ్ అవుతుంటాయి, వ్యక్తులు మ్యాచ్ అవుతుంటారు, మీ అభిప్రాయాలు ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతుంటాయి. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అ మ్యాచింగ్ టోన్. దట్స్ కాల్డ్ మ్యాచింగ్. సో దట్స్ ద థింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.